శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. సౌనకాది మహర్షులంతా సూత మహర్షితో మాట్లాడుతున్నారు. ఓ స్వామి, సాత్విక శ్రవణంలో కూడా 3 రకాలు ఉన్నాయి. మోక్షం ఇచ్చే వాటిని కానీ, ముక్తిని ప్రసాదించే వాటి గురించి కానీ వినటం ఉత్తమం అని అంటారు. స్వర్గాన్ని ఇచ్చే వాటి గురించి వినటం మధ్యమం అని అంటారు. ఆనందాలని, భోగాలని సమకూర్చే వాటి గురించి వినటం అధమంగా చెప్తారు. రాజసంలో కూడా 3 విధాలు ఉన్నాయి. భార్యాభర్తల గురించి తెలుసుకోవటం ఉత్తమమని అంటారు. వేశ్యా వృత్తాంతాల గురించి వినటం మధ్యమంగా చెప్తారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి కథలు వినటం అధమంగా చెప్తారు. అలాగే తామస శ్రవణంలో కూడా 3 భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను సంహరించేదాన్ని ఆ యుద్ధగాథలను వినటం ఉత్తమంగానే చెప్తారు. అలా కాకుండా కౌరవులు, పాండవులు అటువంటి కథలు వినటాన్ని మధ్యమంగా చెప్తారు. అది కూడా కాకుండా అకారణంగా గొడవలు పడుతూ ఉత్తి పుణ్యానికి పక్కవారితో 24 గంటలు కలహాలని పెట్టుకునే వారి యొక్క కథలు వినటం అధమంగా చెప్తారు. ఓ మహామతి, సూత మహర్షి, పాపాలను పోగొట్టే ఈ పుణ్యచదను మాకు వివరించండి. వ్యాస మహర్షి ద్వారా మీరు తెలుసుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకు వినిపించండి. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కాబట్టి ఇది వినటం ఉత్తమంగానే మేము భావిస్తున్నాము అని సౌనకాది మునులంతా సూత మహర్షిని అడిగారు. ఈ మాటలన్నీ విన్న సూత మహర్షి మనస్సు చాలా ఆనందించింది. ఆయన కళ్ళు నీళ్లతో చెమ్మగిల్లాయి. ఓ సౌనకాది మునులారా, ఇంకా వినాలి అని మీరనుకుంటున్న ఈ విషయం చాలా బాగుంది. కాబట్టి మీరంతా ధన్యులే. ఇంకా చెప్పమని నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను కూడా ధన్యుణ్ణి. సరే, మీరడిగినట్టుగానే మధుకైటవుల కథను చెప్తాను. ఏకాగ్రతతో ఆలకించండి. పూర్వకాలంలో మహాప్రళయం వచ్చింది. ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడైన జగన్నాథుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. శేషశయ్య మీద నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ జనార్దనుని చెవి నుంచి మలినం పడింది. ఆ మలినము ఉండలుగా పడింది. దాని నుంచి మధువు, కైటపుడు అనే 2 రాక్షసులు జన్మించారు. సముద్రంలో వారు రోజురోజున పెరిగిపోయారు. ఆ నీటిలోనే ఆడుకుంటూ ఉండేవారు. చాలా బలవంతులుగా మారారు. వారిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. చూడ్డానికి అన్నతమ్ముల అనిపించేంత ప్రేమతో మెలిగేవారు. వారు ఒక రోజున ఆ సముద్ర జలాల్లో విహారం చేస్తూ ఉన్నారు. అయితే వారిద్దరికీ కూడా ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇంతకీ వారికి కలిగిన ఆ సందేహం ఏంటి? వారు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు? దీని గురించి తెలుసుకోవాలంటే మనం వచ్చే కథ వినాలి. ఈ కథ ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.